చెప్పండి అదే చెప్తున్నారు. ఏ పాట చెప్తున్నారు? Right about 47. No, no vegetation, no rainfall, no river. So this type of points are right. Second one, third one, Indo-Gangetic plains. Point number 3, Konkan coast, Eastern coastal plains, 3 or 8. The exam point asking, what are the coastal plains? Lakshadweep Islands. మేడం మీరు ఏమన్నారు? ఇప్పుడు ఏం ఫీచర్స్ గురించి మాట్లాడుతున్నారు? ఏమన్నా జ్వరం ఉంటే రిలీఫ్ వచ్చిందా అడుగుతారు, అంటే తగ్గిందా, ఇప్పుడు హాయిగా ఉన్నారా అని అడుగుతారు. అది ఇది ఒకటేనా? ఇక్కడ కూడా రిలీఫ్ ఫీచర్స్ అంటే అదేనా? ఇది ఒక కొండ ట్రైన్ అంతా ఇటే అవుతుంది, విండోడ్ అంటే ఇక్కడ మీకు చెట్లు ఫారెస్ట్ మళ్ళీ నీళ్ళకి వచ్చింది కదా, మొత్తం లైట్ అయిపోతాయి కదా, నీళ్ళు పైకి వెళ్ళి పైన వెళ్తే అక్కడ వెళ్తాయి. కానీ ఈరోజు వర్షం పడదు. క్యామెల్ డ్రైవ్ చేయలేదు, క్యామెల్ డ్రైవ్ చేయ కదా, ఎవరికి స్కిల్ ఉందా? ఇది క్యామెల్ అంట. ఇటువంటి వర్షం అసలు పడట్లేదు. వర్షం పడినప్పుడు మబ్బులు అవుతున్నాయి కానీ వర్షం పడట్లేదు. అంటాం చూస్తాం రెండే వర్షం లేక పడుతుంది. ఎలా ఉంటే చూసిపోయిందా? కొట్టని చూసినప్పుడు మేడం గారు చెప్పలేదు డిస్ట్రోబెట్ ఇటువైపు ఏం కొంటున్నారా, ఇటువైపు ఉన్న ఘాట్లు అంటే ఏంటా? ఘాట్లు అంటే ఏంటి? ఘాట్లు అంటే ఏంటి అసలు? ఎవరైనా ఎప్పుడన్నా ఘాట్కి జర చెప్పండి. అవుతాయి కొండకి అన్నిటికన్నా ఇవన్నీ ఇలా వస్తాయి. చాలా పెద్ద కొండలు హిమాలయస్, ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. బే ఆఫ్ బెంగాల్ ఎందుకంటాం? బే ఆఫ్ బెంగాల్ ఎందుకంటాం? బెంగాల్ ఎక్కడుందా? బెంగాల్ రాష్ట్రం ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. బెంగాల్ ఉందా? ఎవరైనా ఎప్పుడన్నా వెస్ట్ బెంగాల్ ఎందుకుంది ఇక్కడ? ఏంటి యాక్చువల్ రాష్ట్రం అనేది ఇలా ఉండేదా? బ్రిటిష్ వాళ్ళు ఉన్నాం, ఇంత రాష్ట్రం ఉండే, అర్థమైంది కదా? ఈ ముఖ్యమో పాకిస్తాన్ పోయి, ఈ ముక్క మనతో ఉండే. బెంగాల్ రాష్ట్రంలో ఈ ముక్క పాకిస్తాన్ పోయి, ఈ ముక్క మన దగ్గర ఉండిపోయింది. విడిపోతే కూడా ఓకే కదా, కానీ తెలుసుకోవడంలో కొంచెం సంతోషం ఉంది కదా. ఈయన ప్రయత్నాలు, పరీక్షలు అయిపోతాయి కానీ జీవితం అంతా ప్రయత్నం చేస్తుండండి. తెలుసుకోవాలి. ఎందుకు ఈ పేరు వచ్చింది, ఎందుకు ఈ ప్రాంతం గురించి ఎలా మాట్లాడతారు, దీనికి దానికి తేడా ఏమంటాం కదండి, ఇంగ్లీష్ క్యూరియాసిటీ అంటాం. వింటున్నారా? నువ్వు అమ్మాయిలు వింటున్నారు, బయట అలాగే ఉన్నారు స్కూల్లో. మళ్ళీ ఏంటనేది లెసన్ ఆపేద్దాం. అరేబియన్ సీ నుంచి మనకి గాలి వస్తుంది. ఏమంటాం ఈ గాలిని? వర్ష సీజన్ ఇండియాలో ఏమంటాం? ఎంతో పదం ఎంతో ఒక పదం. ఎక్సలెంట్, వెరీ గుడ్. మాన్సూన్ సీజన్ అంటాం. ఈ పేరు గురించి వచ్చి చెప్తారు ఎవరన్నా? వెరీ గుడ్. అరబ్ ట్రేడర్స్. ఎందుకు మాన్సూన్ ఎందుకు వచ్చింది? కూర్చోండి. మాన్సూన్ ఎందుకు వచ్చింది? ఇదే అది చాలా ఈజీగా కరెక్షన్ కూడా చేయవచ్చు మనం, అర్థమైంది కదా? అది కూడా ట్రై చేసి 2 మార్కులు ఎక్కువ లాగొచ్చు. చేస్తారు కదా? ఎగ్జైటెడ్ ఉన్నారా ఎగ్జామ్ అంటే? ఉత్సాహం ఉందా? బాగా చేస్తారు కదా? ఎవరికైనా నాకు డౌట్ ఉంది సార్, నాకు కొంచెం కష్టం అవుతుంది సబ్జెక్ట్ అనేది, కొంచెం వీక్స్ అంటే ఎవరు చెప్తారు? చెప్పండి. ఎవరు మీ వీక్ సబ్జెక్ట్ ఏం చేస్తున్నావు వీక్నెస్ తగ్గించడానికి? 20 రోజుల్లో మొత్తం రివైజ్ చేయడం కుదరదు, రివైజ్ చేసుకోవడం కుదరదు. ఒక ట్రిక్ ఏం చేయవచ్చు, ఎప్పుడన్నా వెస్టర్న్ ఘాట్ లో పెద్ద పెద్ద జంగల్స్ ఉంటాయి. వర్షం అంటే ఇక్కడ దింపేసి మళ్ళీ వెళ్తాయి గాలి, మళ్ళీ రిటర్న్ లో 3 నెలల తర్వాత ఇల్లు వస్తాయి. ఇక్కడ కొంచెం తగ్గుతుంది, తక్కువ వర్షం, మొత్తం వర్షం పడిపోయింది కాబట్టి తక్కువ వర్షం. ఆ వర్షం మనకి వింటర్ సమ్మర్ సీజన్ లో మనకు వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇంట్లో? ఏమన్నా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారా? నవంబర్ లో వర్షం పడుతుంది కదా, నవంబర్ డిసెంబర్ లో ఏమంటాం ఆ పంటని? 2 పంటలు కదా మనకి పెద్ద పంటలు. ఏం పెద్ద పంట? ఖరీఫ్ ఒకటి, ఇంకోటి వెరీ గుడ్. ఖరీఫ్ అంటే ఈ వర్షం పడినప్పుడు, పెద్ద వర్షం పడినప్పుడు. ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ ఉంటుంది. అది మళ్ళీ 3 నెలలకి గాలి వెళ్ళి మళ్ళీ ఈ పెద్ద పంటలు తగ్గుకుంటుంది. ఆ పెద్ద పంటలు తగ్గిపోయి
కిందకు వస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ అవరితంగా మళ్ళీ వస్తుంది 3 నెలల తర్వాత. నవంబర్, డిసెంబర్, జనవరిలో వర్షాలు పడతాయి కదా, అది రబీ చిన్న వర్షం. ఇప్పుడు మీరు గమనించండి, పెద్ద వర్షం పడినప్పుడు ఎంత వర్షం పడుతుంది మన దగ్గర, వరదలు కూడా వచ్చాయి పోయినసారి, అంతే కదా. చిన్న వర్షం పడినప్పుడు చినుకులు కొంచెం తక్కువ పడుతుంది. ఇందుకు ఈ గాలి అంతా వచ్చి ఇక్కడ పడిపోయిన తర్వాత నీళ్ళు ఒకటి ఇక్కడ పడుతుంది, అది రిటర్న్ లో వచ్చింది, అది రబీ అంటాం. లైట్ వచ్చిందా? ఇప్పుడు మనం విండ్ వర్డ్, లీవర్డ్, చెట్లు ఎక్కడ ఉంటాయి నేర్చుకున్నాం, డెజర్ట్ ఎక్కడ ఉంటుంది నేర్చుకున్నాం. ఇండియాలో వెస్టర్న్ ఘాట్, ఈస్టర్న్ ఘాట్, హిమాలయాస్, గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వర్షం నీళ్ళంతా వర్షం నీళ్ళు ఎక్కడ వస్తుంది, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఎక్కడ వస్తుంది. ఇక్కడ అంతా ఏముంది, ఏమన్నా సీ అంటే పెద్ద వాటర్ కదా, వాటర్ ఉంది ఇక్కడ అంతా. అది సీ పైన నుంచి మబ్బులు పోయేటప్పుడు ఎవాపరేషన్ అంతా మబ్బుల్లోకి పోయి ఆ నీళ్లు మన దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, సీ నుంచి వెళ్ళే వాటర్ అంతా మబ్బులు అయ్యాయి, మన దగ్గర పడే వర్షం అయితే తీయ ఉంటుంది, పోయే గాలి అయితే మొత్తం సీ అంటే. ఎప్పుడన్నా సీ చూసారా? వింటారు కదా. సీ వాటర్ సాల్టీ ఉంటుందో విన్నారా? మరి సాల్టీ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మబ్బులు అయ్యి మన దగ్గర వర్షం పడేటప్పుడు ఏమి ఎందుకు ఉంటుంది వాటర్ సాగు చూడ వర్షం ఎందుకు